హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య సచివాలయ స్టాఫ్ లేదా సచివాలయంలో వెల్ఫేర్ మీకు గానీ, మీ పిల్లలకు గానీ, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి గానీ బ్యాంకుకి ఆధార్ అనేది లింక్ లేదు, ఎన్పిసి అనేది ఇనాక్టివ్ లో ఉందండి. మీరు వెంటనే బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డ్ అనేది బ్యాంకుకి లింక్ చేసుకోండి. లేదు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఎన్పిసి అనేది యాక్టివ్ అవుతుందండి. అలా చేసుకున్న తర్వాత మాకు ఒకసారి వచ్చి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఉంటారు. ఇలా కొంతమందికి చెప్పి ఉంటారు, కొంతమందికి చెప్పి ఉండరు అనమాట. అసలు ఎన్పిసి అంటే ఏంటి, ఎందుకు లింక్ చేసుకోవాలి, చాలా మందికి డౌట్ ఉంటది. కాబట్టి ఎన్పిసి అంటే మన బ్యాంక్ కి మన ఆధార్ కార్డు లింక్ ఉన్నట్లయితే దాన్ని ఎన్పిసిఐ అనేది యాక్టివ్ లో ఉందంటారు. మన ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ కి లింక్ లేనట్లయితే దాన్ని ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ లో ఉందంటారు అనమాట. అసలు ఎన్పిసిఐ అనేది అంటే మన బ్యాంక్ కి మన ఆధార్ ఎందుకు లింక్ ఉండాలి అంటే, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైనా పథకం ప్రవేశపెడితే దానికి మనం ఎలిజిబుల్ అయితే అందు నుంచి మనకు ఏమైనా డబ్బు వచ్చినట్లయితే అది నేరుగా మన ఆధార్ ఏ బ్యాంక్ కి అయితే లింక్ ఉంటుందో దానికి నేరుగా డబ్బు అయితే వస్తుందండి. దానికోసం అనేసి మన ఆధార్ కార్డు ఖచ్చితంగా మన అకౌంట్, మన బ్యాంక్ లో అకౌంట్ కావచ్చు లేదా పోస్టల్ అకౌంట్ కావచ్చు, ఏదో ఒక దానికి ఖచ్చితంగా లింక్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుగానే లిస్ట్ అయితే సచివాలయ వారీగా ఇచ్చేసింది. అది కూడా క్లస్టర్ వారీగా, అంటే ముందు వాలంటీర్స్ ఉండేవాళ్ళు కదా, క్లస్టర్ 1 క్లస్టర్ 2 అట్లా అంటమాట, వాలంటీర్ 1 2 3 అట్లా. సో క్లస్టర్ వైజ్ ఇచ్చేసింటారు. అలాంటి వాళ్ళకి మాత్రమే సచివాలయ వెల్ఫేర్ లేదా సచివాలయ స్టాఫ్ ఎవరైనా ఇన్ఫార్మ్ చేసి ఉంటారనమాట. సో ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా మీరు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసి అనేది అంటే ఆధార్ బ్యాంకుకి లింక్ చేసుకోండి. లేదు పోస్ట్ ఆఫీస్ లో కొత్త అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని వచ్చిన తర్వాత సచివాలయంలో వెల్ఫేర్ లేదా డిజిటల్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయించుకోవాలి. అంటే మేము బ్యాంకుకి వెళ్ళి ఈ విధంగా అప్డేట్ చేయించుకున్నాము అని చెప్పి చేయించుకోవాల్సి ఉంటది అనమాట. తప్పకుండా ఇలా చేయాలి. ఇది తెలియక చాలా మంది లేడీస్ ఈ మధ్య పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉండాలంట అని కొందరు, లేదు గ్యాస్ సబ్సిడీ గానీ లేదు ఇతర పథకాలకు సంబంధించి డబ్బు పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉండాలని కొందరు అయితే అలా నమ్మకంతో చేసుకున్నారనమాట. అలా ఏం లేదు. మీకు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్నా లేదు బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా ఎక్కడ అకౌంట్ ఉన్నా సరే ఎన్పిసి అనేది ఖచ్చితంగా మీకు యాక్టివ్ లో ఉంటేనే అమౌంట్ అనేది పడుతుంది. ఓన్లీ పోస్ట్ ఆఫీస్ లో ఉంటేనే మాత్రమే పడుతుంది అనే అపోహ అయితే వద్దు అనమాట. ఎన్పిసిఐ ఇనాక్టివ్ లిస్ట్ లో మన పేరు వచ్చింది, మనం బ్యాంక్ కి వెళ్లి ఆధార్ అనేది లింక్ చేసుకున్నాం అకౌంట్ కి, ఇంకా వెల్ఫేర్ కి వెళ్లి చెప్తాం అనమాట. ఈ విధంగా మేము బ్యాంక్ కి వెళ్లి ఆధార్ అనేది లింక్ చేసుకున్నాం అని చెప్పినట్లయితే వాళ్ళు ఒక సైట్ కి వెళ్లి ఏ విధంగా అప్డేట్ చేస్తారనేది ఇప్పుడు చూపించబోతున్నా, చూసేయండి. ఈ సైట్ పేరు అయితే ఎన్బిఎం అనమాట. ఎన్బిఎం లో వెల్ఫేర్ లాగిన్ లో ఇట్లా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చింటారు. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అనమాట. ఈ ఆప్షన్ లో అయితే ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్ అయినా కొట్టి క్యాప్చా కొట్టి సబ్మిట్ చేసినట్లయితే యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా ఎన్పిసి అనేది తెలుస్తుంది. అంటే బ్యాంక్ కి ఆధార్ లింక్ ఉందా లేదా అని తెలుస్తుంది. లింక్ ఉంటే యాక్టివ్ అని వస్తుంది, లింక్ లేకపోతే అంటే అకౌంట్ కి ఆధార్ లింక్ లేకపోతే ఇన్యాక్టివ్ అని రెడ్ మార్క్ లో వస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ లో అది చూడవచ్చు. ఇంకా రెండో ఆప్షన్ అయిన ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్ట్ వచ్చి క్లిక్ చేయగానే సచివాలయం పేరు వస్తుంది, దాని పక్కనే ఎంతమంది సిటిజన్స్ ఎంతమంది ఉన్నారని వస్తుంది, దాని పక్కనే ఎంతమంది బ్యాంక్ కి ఆధార్ అనేది లింక్ ఉండే కౌంట్ అనేది వస్తుంది. తర్వాత లాస్ట్ లో మాత్రం ఎంతమందికి బ్యాంక్ కి ఆధార్ లింక్ లేదు అకౌంట్ వస్తుంది అనమాట. అది క్లిక్ చేయగానే మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. అంటే ఎన్పిసి ఇనాక్టివ్ లిస్ట్ అనమాట. బ్యాంక్ కి ఆధార్ లింక్ లేని లిస్ట్ అయితే వచ్చేస్తుంది. లిస్ట్ ప్రకారమే అనమాట. అందరికి ఎవరైతే లేదో వాళ్ళకి ఫోన్ చేసి లేదా డైరెక్ట్ గా వెళ్ళి చెప్పింటారు మీ ఆధార్ కి మీ బ్యాంక్ కి ఆధార్ లింక్ చేసుకోమని చెప్పింటారు అనమాట. అది ఎలా వస్తుందో ఈ స్క్రీన్ లో చూడొచ్చు. క్లస్టర్ వైజ్ వస్తుంది అనమాట. అంటే వాలంటీర్స్ ఉండేవాళ్ళు కదా అప్పుడు, సో ఇప్పుడు వాలంటీర్స్ పేరు లేకుండా క్లస్టర్ 1 క్లస్టర్ 2 అట్లా ఉంటది అనమాట. ఇక మూడో ఆప్షన్ అయిన ఎన్పిసిఐ ఇనాక్టివ్ యాక్షన్ టేకన్, ఇందులోనే అనమాట మనం ఒకవేళ బ్యాంక్ కి వెళ్ళి ఆధార్ లింక్ చేసుకొని వచ్చినట్లయితే మనం వెల్ఫేర్ కి వచ్చి చెప్పినట్లయితే ఈ ఆప్షన్ లోనే అనమాట వాళ్ళు అప్డేట్ చేసేది. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మన పేరు ఎదురుగా 3 ఆప్షన్స్ అయితే ఇచ్చింటారు. ఒకటి న్యూ అకౌంట్ ఓపెన్ అండ్ మ్యాప్డ్ విత్ ఆధార్ విత్ ఎన్పిసిఐ కన్సెంట్ అని ఒకటి. రెండో ఆప్షన్ వచ్చి ఎగ్జిస్టింగ్ అకౌంట్ మ్యాప్డ్ విత్ ఆధార్ విత్ ఎన్పిసిఐ కన్సెంట్ అని ఒకటి రెండోది అనమాట. మూడోది వచ్చి బెనిఫిషరీ డైర్ అనమాట. 3 ఆప్షన్స్ ఇట్లా ఇచ్చింటారు. ప్రతి పేరుకి ఇట్లా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మీనింగ్ అంటే, మాకు అసలు మా పేరు అయితే ఎన్పిసి ఇన్యాక్టివ్ లిస్ట్ లో వచ్చింది, మాకు అసలు అకౌంటే లేదు కానీ ఈ లిస్ట్ లో పేరు వచ్చింది అనేసి కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే
మేము కొత్త అకౌంట్ ఓపెన్ చేసినామని చెప్పినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. లేదు మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, దానికే ఆధార్ లింక్ లేదు, దానికే వెళ్ళి ఆధార్ అనేది లింక్ చేసుకొని వచ్చామని చెప్పినట్లయితే రెండో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా వచ్చాయన్నమాట. అలాంటివి ఉన్నట్లయితే చనిపోయారా లేదా నిజంగా అనేసి కనుక్కొని సో బెనిఫిషరీ నిజంగానే చనిపోయి ఉంటే బెనిఫిషరీ డైరీ అని మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తారు. ఈ విధంగా అయితే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ మూడో ఆప్షన్ లో అంటే ఇన్యాక్టివ్ యాక్షన్ టేకర్ అంటే మూడో ఆప్షన్ అనమాట. ఇందులో మన పేరు ఎదురుగా ఈ మూడు ఆప్షన్ లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. పేరు యాక్టివ్ లో వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతున్నాయి, అంటే మనం బ్యాంక్ కి వెళ్ళి లింక్ చేసుకోగానే 1-2 days లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయి ఇందులో పేర్లు ఎగిరిపోతున్నాయి. కొంతమందికి పేర్లు అలాగే ఉంటున్నాయి అనమాట. అంటే వెల్ఫేర్ మనం సిటిజన్ సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇట్లా అప్డేట్ చేసినట్లయితేనే కొన్ని పేర్లు ఎగిరిపోతున్నాయి. కాబట్టి మీకు ఎవరైనా సచివాలయంలో ఎవరైనా మీకు చెప్పి ఉంటే లేదా వెల్ఫేర్ మీ ఇంటికి వచ్చి లేదా మీకు ఫోన్ చేసి చెప్పి ఉంటే లేదు మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా లింక్ లేదు చేపించుకొని రండి అని చెప్పినట్లయితే మీరు తప్పకుండా సచివాలయంలో ఒకసారి వెళ్ళి చెప్పండి అనమాట. మేము ఈ విధంగా మా పేరు వచ్చింది, మేము బ్యాంక్ కి లేదు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నాం, సో మా సైట్ లో మా అప్డేట్ చేయండి మా పేరు ఎదురుగా అని చెప్పినట్లయితే వాళ్ళు ఈ విధంగా అయితే చేసేస్తారు. ఇది అనమాట మూడో ఆప్షన్లు అయితే. ఇంకా నాలుగో ఆప్షన్ వచ్చి రిపోర్ట్ అనమాట. అంటే ఎంతమందికి మనం సబ్మిట్ చేసాం, ఎంతమంది చనిపోయారు లేదా ఎంతమంది ఎన్పిసి అనేది లింక్ చేసుకున్నారు అనేది ఈ నాలుగో ఆప్షన్ లో అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఎన్పిసిఏ యాక్టివ్ ప్రాసెస్ అనేది ముగుస్తుంది. సో తప్పకుండా మీ పేరు లేదు మీ ఇంట్లో వాళ్ళ ఎవరైనా పేరు వచ్చింటే మాత్రం ఎన్పిసి అనేది ఖచ్చితంగా యాక్టివ్ లో పెట్టుకోండి. యాక్టివ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ కి లేదా డిఏకి ఇన్ఫార్మ్ చేయండి అనమాట. ఫోన్ ద్వారా గానీ లేదు సచివాలయంకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు చెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలకు సంబంధించి డబ్బు రావాలన్నా ఖచ్చితంగా ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉండాలి. కాబట్టి సో మీ పేరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎన్పిసి లింక్ చేసుకోండి అండ్ సచివాలయం కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఇది అనమాట. ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.